జగ్గారెడ్డి వ్యాఖ్యలపైన ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. కేసు ఫైల్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అంటోంది. మున్సిపల్ పోలింగ్ టైంలో సంగారెడ్డిలోని 34వ వార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో జగ్గారెడ్డి పోలింగ్ బూత్ వరకు చేరుకొని పోలింగ్ నే ఆపేస్తాను అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లారు. సో దీంతో పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తోపులాట కూడా జరిగింది. ఇదే ఇష్యూ పైన ఇప్పుడు ఈసీ రంగంలోకి దిగింది. ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే జగ్గారెడ్డిపై వ్యాఖ్యలపైన పూర్తి స్థాయి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పుకొచ్చారు. అయితే జగ్గారెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో తన అభ్యర్థి పైన సిఐ శివకుమార్ దురుసుగా ప్రవర్తించారని, గల్లా పట్టి బయటికి లాగి పడేశారని, తను ఏజెంట్ ని అభ్యర్థిని చెప్పినా ఏమాత్రం వినకుండా చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఆ అభ్యర్థి చెప్తున్నాడు. సో దీంతో వెంటనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుడు జగ్గారెడ్డిని సందర్శించారు. ఆయన్ని ఆ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే హుటాహుట్న పదుల సంఖ్యలో కార్యకర్తలతో జగ్గారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ముందుగా పోలీసులతో కేవలం డిస్కషన్తో మాత్రమే స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం కాస్త అది పోలింగ్ ఆపేస్తానంత వరకు చేరింది. పోలింగ్ని ఆపేస్తానంత వరకు చేరింది. సో ముందుగా అక్కడికి రాగానే మా అభ్యర్థి పట్టుకు ఎలా గల్లబట్టి లాగి బయటపడేస్తారు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అనుకుంటున్నారు ఇంకా. సో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పాడతారు మీరంతా, నాకు తెలిసిన విషయమే. కానీ నేను ఉన్నంత మాత్రం రోజు మా ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మా ప్రభుత్వంతో వత్తాసు పాడమని నేను చెప్పలేదే. ఆ సిఐ శివకుమార్ ఏంటి నా అభ్యర్థినిలా గల్లపట్టి బయటికి ఎట్లా పడేస్తారని చెప్పి డైరెక్ట్గా పోలీసులతోనే వాగ్వాదాన్ని దిగి ఆయన పోలింగ్ బూత్లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశాడు. సో రిగ్గింగ్ జరుగుతోంది, బోగస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పి నేను లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. దీంతో ఏమాత్రం వినకుండా సిఐ శివకుమార్ నన్ను వెనక్కి నెట్టేశారు, నా గల్లా బట్టి బయటికి విసిరి పారేశారని చెప్పి ఆ అభ్యర్థి కూడా చెప్పాడు. సో ఆ అభ్యర్థి ఇచ్చిన సమాచారం మేరకు జగ్గారెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగారు. ఆ పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ని ఆపేందుకు ఆయన డైరెక్ట్గా చొచ్చుకెళ్ళడం కొంత హైటెన్షన్ రాజేసింది. సో సంగారెడ్డిలో 34వ వార్డు దగ్గర జరిగిన హైటెన్షన్ కాస్త పెద్ద ఎత్తున సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలపైనే ప్రభావం చూపించిందని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. జగ్గారెడ్డి ఏకంగా పోలింగ్ బూత్లోకి చొచ్చుకు వెళ్తూ పోలింగ్ని ఆపేస్తానంటూ మాట్లాడిన మాటలు అటు ఎన్నికలకు హాజరయ్యేటువంటి ఓటర్ల మనోభావాలు దెబ్బతీసాయన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ అంటోంది ఇప్పుడు. సో ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి కాబట్టి ఆయనపై వెంటనే పూర్తి స్థాయి కేసు ఫైల్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఈ ఎస్పీకి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో పోలీసులతో వాగ్వారం ఇక్కడ. ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కిందే ఈ పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. సో అక్కడ పోలీస్ అధికారి సిఐ శివకుమార్ అనే వ్యక్తి తమ అభ్యర్థిని ఈ రకంగా గల్లాపట్టి కొట్టడమే అది తప్పు అన్నట్టుగా జగ్గారెడ్డి ప్రయత్నం ఫైట్ చేశారు. సో మన ఆర్టీవీ ఒక పోల్ కూడా కనెక్ట్ చేసింది. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, జగ్గారెడ్డియా ఎస్సీఐ అంటే జగ్గారెడ్డి అని చెప్పి 70% అని చెప్పారు. సో మీరేమనుకుంటున్నారు, ఇక్కడ జగ్గారెడ్డి తప్పు చేశాడని మీరు కూడా భావిస్తున్నారా? జగ్గారెడ్డి తప్ప, సిఐ శివకుమార్ తప్ప? సో డైరెక్ట్గా అభ్యర్థి గల్లా పట్టి బయటికి నెట్టేసినటువంటి ఆ సిఐ శివకుమార్ని మీరు వేలెత్తి చూపుతారా, లేదంటే జగ్గారెడ్డి ఆయన అత్యుత్సాహాన్ని ఆయన చేసినటువంటి ఈ యాక్షన్ని మీరు వేలెత్తి చూపుతారా? కామెంట్ చేయండి. నాతో పాటుగా మా ప్రతినిధి మహేష్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అంతకంటే ముందు జగ్గారెడ్డి నిన్న అక్కడ ఎటువంటి రసాబాస్ దారి తీసింది, జగ్గారెడ్డి ఎటువంటి ఆందోళన చేపట్టారు, ఆ విజువల్ చూద్దాం. నేను ఏజెంట్ గా లోపల వెళ్తున్నా, గంట ఒకసారి పోలీసు వాళ్ళే చెప్పారు, గంట ఒకసారి ఏముందో చూసి రావాలి మీరు ఏజెంట్లు అంటే నేను పోయినా. పోతే ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంది. ఆడ ఫోకసింగ్ ఓటింగ్ నడుస్తుంటే నేను పోయి సార్ ఇట్లుందా అంటే సిఎస్ఆర్ సార్ పేరేమో నడిపే అన్నాడు. సార్ అట్లా మాట్లాడకండి సార్, నేను క్యాండిడేట్, నేను పార్టీ నుంచి పరంగా ఉన్నా సార్ అని చెప్తే ఎల్లు మాట్లాడినా కదా ఎల్లు నాడు అంటే నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. తీసిన ఫోన్ తీస్తే నా ఫోటోలు తీసిన అబ్బాయి నడవడానికి అలా బట్టి బయట పంపిండు. నన్ను నా కాలనీ ప్రజల మధ్యలో నన్ను గట్టిగా చేసిండు, నేను ఫీల్ అయినట్టు చేసిండు, మొత్తం నా ఇజ్జత్ తీసేసిండు సిఎస్ఆర్. నేను చాలా బాధపడి మా సార్ జగ్గారెడ్డి సార్కి ఫోన్ చేసి చెప్పుకున్నా, సార్ ఇట్లా ఎలక్షన్లో ఇట్లా బోగస్ ఓట్లు నడుస్తున్నాయి, ఇట్లా సిఎస్ఆర్ అపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుండు సార్, మమ్మల్ని ఇట్లా గల్లబట్టి దొబ్బేస్తుండు, బయటికి వచ్చి దొబ్బుతుండు సార్, గేట్ బయట వరకు దొబ్బేసిండు సార్. నేను సార్కి చెప్పేసిన, నిర్మలా జగ్గారెడ్డి మేడం కూడా చెప్పేసిన ఈ మాట. చెప్తే సార్ ఇమీడియట్లీ వచ్చి యాక్షన్ తీసుకుండు.
నీకు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు నువ్వేమనుకుంటున్నావా లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు ఇక్కడ సినిమా అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకే మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐ ఊక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు అరే హోంగాడు నేను మా బాబు 5,000 అరెస్ట్ ఒక అమ్మగా అయ్యే కొట్టుంటే రానా నా కొడుకు చలో సీఏ గారు డిఎస్పీ మీరు ఏమన్నా చేసుకోండి నేను ఇంకా టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు రోషం ఉంటే మీరు పక్క జరగండి వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు చేసుకుంటాను లేదు నా కోపం ఇప్పుడు చూసినా ఇట్లా మీరు ఒక సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ రైట్ ఇది సిచ్యువేషన్. జగ్గారెడ్డి డైరెక్ట్ గా ఆ సిఐని వదిలిపెట్టండి, ఆయన రివాల్వర్ తెచ్చుకుంటే నేను కూడా తెచ్చుకుంటానని చెప్పి జగ్గారెడ్డి చాలా ఆగ్రహానికి గురవుతూ మాట్లాడుకొచ్చారు. 26 ఏళ్ళు అవుతోంది నేను పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేదు, నేను ఇంతలా కోపంగా ఉన్నానంటే అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆ సీఎన్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది, ఆయనపై కేసు నమోదు చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈసీ ఎస్పీని ఆదేశించింది. మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, సో హ్యాపెనింగ్స్ ఏంటి? సంగారెడ్డిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైన ఓ సిఐ చేసుకున్న విషయం పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో అక్కడ ఊగిపోయారు. ఏకంగా పోలీసులని తోస్తూ పోలింగ్ బూత్ లో ఆ పోలింగ్ నిలిపివేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రెసెంట్ జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయమని ఈసీ సీరియస్ అయింది, రిపోర్ట్ కూడా ఇవాళ ఆదేశించింది. సో ఈసీ దీన్ని సుమోటోగా తీసుకుంది, జగ్గారెడ్డి పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలా? ఖచ్చితంగా మనం నిన్నటి రోజు సంగారెడ్డి జిల్లాలో సంబంధించిన మున్సిపాలిటీలో 38 వార్డులకు గాను ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాగంగా 34వ వార్డుకు సంబంధించి రిజ్వానా బేగం కొడుకు అడ్డు అక్కడ ఎన్నికల వ్యవహారంలో ఐడెంటిటీ కార్డు తీసుకొని కూడా ఒక ఎన్నికల పరిశీలనకు సంబంధించి లోపలికి వెళ్లి వస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి సిఐ శివకుమార్ అక్కడే ఉండి ఎందుకు లోపలికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పి ప్రధానంగా అతను కాలర్ పట్టి బయటికి నెట్టేశాడని చెప్పి తెలిసింది. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే అడ్డు అక్కడ తిరిగిన పరిశీలన చేస్తున్న సందర్భంలో బోగస్ ఓట్లు అదేవిధంగా రెగ్గింగ్ జరుగుతుందని చెప్పి ఉద్దేశపూర్తి నేను లోపలికి వచ్చాను సార్ అని చెప్పి ప్రధానంగా చెప్తున్న సమయంలో ఫోన్ తీసే సమయంలో ఎవరికి ఫోటోలు తీస్తున్నారా అని చెప్పి సిఐ దురుసు ప్రవర్తనతో వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేయడం, అక్కడి నుంచి జగ్గారెడ్డి ఉటావుట్న ఒక 34 వార్డుకు వచ్చిన సందర్భం చూసాము. అక్కడ చూస్తుంటే ఇటు పోలీసులకు ఇటు జగ్గారెడ్డి వర్గీయులకు కూడా తోపులాటలు కూడా జరిగింది. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఒక సిఐ శివకుమార్ గతంలో బీఆర్ఎస్